హాయ్ అందరికీ. అందరెలా ఉన్నారో? నేనైతే చాలా బాగున్నాను. మీరు బావుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదొచ్చేసి మొన్న సాటర్‌డే రోజు చేసిన వ్లాగు. అయితే ఎందుకింత లేట్ అయినాయంటే, ఇప్పుడు సాటర్‌డే రోజు చేసిన వ్లాగ్‌ని వెడ్నెస్‌డే అప్‌లోడ్ చేస్తున్నాను గదా! మొన్న పోయిన వారం ఏమైందంటే, ఒకరోజు మొత్తము వ్లాగ్ అయితే తీశాను గదా! ఆ వ్లాగ్ అనేది 2 రోజులొచ్చింది. చాలు ఇగట్ తీసుకో. నీ కోసం పొద్దుగాల లేచి వేడి వేడిగా చపాతి కాలీఫ్లవర్ కూర వండిన. ఆ? నువ్వు వండినవా? నైట్ కూర నైట్ చెప్పాలి. నైట్ కూర నైట్ చెప్పాలి. కరెక్టేనా? ఏంటిది ఏంటిది? నైట్ కూర ఆ. నైట్ చెప్పాలి. ఒకసారి కూర ముట్టుకో. ఎందుకంటే బదనాం చేస్తావు చెప్పు నన్ను. చెప్పు. వెయిట్ చేస్తే వెయిట్ చేయొచ్చు అంతే. నువ్వు ఇగో నేను పొద్దుగాలే లేచి మంచిగా మా సార్ కోసం వేడి వేడిగా చపాతి కాలీఫ్లవర్ కూర వండితే ఆయన ఏమంటుండంటే నిన్న చేసినాయి అంటుండు. కాదు అది నిన్న చేసినాయి కానే కాదు, ఎంతో కష్టపడి మా ఆయన పొద్దున్న 7 గంటలకే పోతాడని చెప్పి నేను వండిన చపాతి కూర తిను. ఎట్టుందో చెప్పు. రాత్రే తింటిగానే ఎట్టుంది? నేను నీ కోసం పొద్దుగాల 5 గంటలకు లేచి వండిన సారు. వండలే? ఇది చూసి చెప్పు, వండినా వండలేదా? సాయంత్రం 5 గంటలకు కొంచెం సరే. అయితే నేను మార్నింగ్ లేవగానే చాయ్ అయితే పెట్టినా. అప్పుడు టైం వచ్చేసి 6:30 అట్లా అవుతుంది. ఇక మా సార్‌కైతే స్కూల్ ఉందని చెప్పి నైట్ చేసిన చపాతీ, కాలీఫ్లవర్ కర్రీ గూడా నిన్న సాయంత్రమే వండినా. తనకైతే చపాతీ, కాలీఫ్లవర్ కర్రీ అయితే పెడితే తనైతే తింటున్నాడు. ఇక నేను చెప్పినా కదా! వ్లాగ్స్ ఎందుకు అప్‌లోడ్ చేయలేదని చెప్పి. ఇక అంతకు ముందుకు ఒక 2, 3 వీడియోస్ ఆగుతూ, ఆగుతూ వస్తున్నాయి. అట్లా ఒక 2 వీడియోస్ అప్‌లోడ్ చేసేసరికి సాటర్‌డే చేసిన వ్లాగ్ టైమింగ్ అయితే ఈరోజొచ్చింది. ఇగ మీరేం టెన్షన్ పడకురి. ఎందుకంటే నేను థర్స్‌డే అనేది వ్లాగ్ స్టాప్ చేశాను కదా! అది నేను అప్‌లోడ్ చేశాను. ఫ్రైడే వ్లాగ్ అయితే తీయలేదు. ఆ రోజు మొత్తం ఫుల్‌గా విషముకి ఫీవర్ వచ్చిందని చెప్పి వీడియో మొత్తం క్లోజ్ చేశాను. ఇగ సాటర్‌డే రోజు తనకి ఆహ్, ఫీవర్ అనేది తక్కువైంది గానీ కొంచెం డల్‌గా ఉంది. ఇగ బయటైతే క్లీనింగ్ చేస్తూ ఈ వ్లాగ్ అయితే స్టార్ట్ చేసినా. ఇక సండే రోజు గూడా వీడియో ఏం తీయలేదు. ఇక డైరెక్ట్‌గా రేపటి నుంచి మనకు మండే వీడియోస్ ఒస్తాయి. ఇగ తర్వాత ఇప్పుడు గురువారం రోజు మండే వీడియో వచ్చిందనుకో, శుక్రవారం రోజు ట్యూస్‌డే రోజు చేసిన వ్లాగ్ అయితే రావాలి కదా! నేను ఆ వ్లాగ్‌కి ఆ రోజు వాయిస్ చెప్పాను కానీ, వీడియో అయితే ఏం తీయలేదు. ఇగ రేపటి నుంచయితే ట్రై చేస్తా. ఈ సండే అయిపోయినంక మండే నుంచి ఒక్క రోజు కన్నా ముందు వీడియో, లేకపోతే ఆ ఒక్క రోజు కన్నా ముందు వీడియో పెట్టడానికి ట్రై చేస్తా గానీ, ఇలా వీడియోస్ అయితే లేట్ చెయ్యను. ఈరోజు సాటర్‌డే అని చెప్పిన గదా! స్కూల్‌లో అయితే పిల్లలకి ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ అయితే ఉంది. అందుకే పిల్లలకి హాలిడే ఇచ్చిండ్రు. కానీ టీచర్స్‌కి మాత్రం స్కూలుంది. ఇప్పుడు పిల్లలకి హాలిడే ఇచ్చిర్రు గాబట్టి, ఫస్ట్ నుంచి ఫిఫ్త్ క్లాస్ వరకు టీచర్స్ గూడా పోయి సైన్ బెట్టి, వాళ్ళకి కేటాయించిన టైం వరకి ఉండి రావాలి. అయితే మా సార్ ఏంటంటే, +2 వాళ్ళకి జెప్తారు కాబట్టి, తనకైతే ఈరోజు ఆఫ్టర్‌నూన్ 1:30 వరకైతే క్లాసెస్ ఉన్నాయంట. ఇక మధ్యాహ్నం రాను అని చెప్పిండు. మార్నింగ్ అయితే చపాతీ, కాలీఫ్లవర్ అయితే తినిపోయిండు గదా! అయితే ఆ కాలీఫ్లవర్ కర్రీ నేను నైట్ 8:00 అట్లా వండినా. ఇక దాంట్లో వండేటప్పుడే కొంచెం జీడిపప్పును, పల్లీలయితే వేసినా. మళ్ళా బాక్స్‌లో పెడితే తను 11, 12 ఆ టైంకి తింటే ఖరాబ్ అయితదేమో అనే ఉద్దేశంతోని ఇంట్లోనే తినమనైతే చెప్పినా. ఇక వీడియో తీస్తున్నాను కాబట్టి ఏదో కొంచెం వేడి వేడిగా వండినట్టు చెప్పినా. కానీ అదైతే వేడి వేడిగా ఏం వండలేదు. ఇక నేనేమో బయట చెట్లన్నీ పీకి మంచిగా క్లీనింగ్ అయితే చేస్తున్నాను. ఇక మా సారు ఈలోపే ఫోను చేసి, "ఫిజిక్స్ బుక్ మర్చిపోయినా, కొంచెం క్వెషన్ పేపర్ రాసుకోవాలి. బుక్ అయితే తీసుకురమ్మని" మా సార్ చెప్పిండు. స్కూల్ పక్కనుంది కాబట్టే మా సార్ ఏం మర్చిపోయినా మా ఇంటి పక్కనే ఈడ వాళ్ళ స్టాఫ్ రూమ్ ఉంటది కాబట్టి బుక్ తీసుకొచ్చి అయితే మా సార్‌కి ఇస్తున్నా. మా సార్‌కి ఎన్నో సార్లు చెప్తా, "నువ్వు పోయేటప్పుడే అన్నీ సరిగ్గా ఉన్నాయా? లేవా? అని చెప్పి చూసుకొని పోవాలి. ఏదైనా మర్చిపోతున్నావని గుర్తు చేసుకోవాలి. అంతేగాని పక్కనే ఇల్లుందని చెప్పేసి మర్చిపోయిన తర్వాత ఇస్తది అన్నట్టుగా అయితే అనుకోవద్దని" మా సార్‌కి చెప్పినా గూడా ఇగ ఆయనైతే అట్లనే చేస్తాడు.
ఈరోజు బయట చెట్లన్నీ పీకి మంచిగా గడ్డేం లేకుండా క్లీన్ చేద్దామని అనుకోని క్లీనింగ్ అయితే స్టార్ట్ చేసిన. మార్నింగ్ పొద్దున మా సార్ అయితే 7కి పోయిండు కదా స్కూల్‌కి. 7:20కి కరెక్ట్‌గా క్లీనింగ్ అయితే స్టార్ట్ చేసిన. నేను స్టార్ట్ చేసేటప్పుడు నా పిల్లలు కూడా నాకు బాగా హెల్ప్ చేసిండ్రు. వాళ్ళు పని చేస్తుంటే చిన్న చిన్న చేతులతో ఎంత ముద్దుగా అనిపించిండ్రో, నేను ఎంతసేపు పని చేశానో వాళ్ళు కూడా నా ఎనకంగా చిన్న చిన్న పనులైతే చేస్తూ ఉన్నారు. వాళ్ళని జూస్తే నాకైతే మస్తు హ్యాపీగా అనిపిస్తది. ఇగ వాళ్ళు అంత పని చేసినందుకు ఎంత మురిసిపోయానో, ఆ తర్వాత వాళ్ళు చేసిన పనులకి నాకైతే చాలా కోపమొచ్చింది. ఇంకా కంట్రోల్ చేసుకోలేక వాళ్ళనైతే కొట్టినా. వాళ్ళని కొట్టిన తర్వాత నేనే మస్తు బాధపడ్డా. నాకే ఎట్లనో అనిపిచ్చింది. ఎందుకు కొట్టినా, ఏంటి అనేది గూడా చెప్తాను. ఈడ బయటైతే ఈరోజు గడ్డంతా పీకుతున్నాను గదా! ఎందుకంటే నాకు ఏదైనా సరే మనసులో ఒకసారి క్లీన్ జేయాలని అనిపిస్తే అది కష్టమైన, నష్టమైన నేనైతే ఆ పని చేసుకుంటాను. మా సారేమో వింటారు గదా! "చెట్లేం మొలవవు. నువ్వు క్లీన్ చేయాల్సిన అవసరం లేదు. అనవసరంగా టైం వేస్ట్ చేసుకోకని" మా సారయితే చెప్పిండు. నాకేమో అస్సలు మనసొప్పుతలేదు. లోపలైతే అక్కడ సైడ్‌లకైతే గడ్డి మొత్తం క్లీన్ చేసి ఆకులన్నీ ఊడ్చేశాను. నేను ఆకులన్నీ ఊడ్చి బయటేస్తే విషమ్మ, కన్నయ్య ఒక బస్తా తీసుకొని ఆ బస్తాలో ఆకులన్నీ వేసి ఇక్కడ నిమ్మ చెట్టు దగ్గర కాలబెడతాను గదా! అక్కడికి తీసుకొచ్చి ఏసిండ్రు. ఆ తర్వాత ఇక్కడ బైక్ దగ్గర నేను చెట్లు పీకుతుంటే విషమ్మ అదంతా ఆకులన్నీ ఊకేసి ఆడ కుప్ప అయితే జేసింది. ఇక్కడ గూడా పీకేసిన. మళ్ళా ఈడ సగం క్లీన్ చేసిన తర్వాత ఇటువైపు గూడా క్లీన్ చేసిన. ఈరోజు ఇదంతా క్లీన్ జేయడానికి నేను పొద్దున 7:20కి స్టార్ట్ చేస్తే, నాకైతే 12 అయిపోయింది. అంత నిదానంగా చేసుకున్న పిల్లలతోని కలిపి. అయితే ఎందుకు అంత నిదానం? ఈరోజు నాకేం పని లేదా అంటే, విషముకు నిన్న ఫీవరొచ్చింది గదా! ఫ్రైడే రోజు బాగా హెవీ ఫీవర్ రావడం వల్ల వీడియో అయితే స్టాప్ చేశాను కాబట్టి, ఫ్రైడే రోజు మార్నింగ్ అయితే ఒక వీడియోకి తను పడుకున్న తర్వాత వాయిస్ చెప్పాను. అది సాటర్డే రోజు అప్‌లోడ్ చేయాల్సిన వీడియో. ఇక ఈరోజు అప్‌లోడ్ చేసే వీడియోకి ఎలాగో వాయిస్ చెప్పిన గదా! క్లీనింగ్ అనేది చేసుకుందామని స్టార్ట్ చేసిన. అంతా అనుకున్నట్టుగానే క్లీన్ చేశాను. ఇక మా సారేమో స్కూలుకి పోయిండు. తనేమో 1:30కి వస్తాడు. ఇక మధ్యాహ్నం తనొచ్చే టైంకి అన్నం వండొచ్చు. అప్పటికి వంట చేయొచ్చు. పిల్లలేమో మార్నింగు చపాతీ, కాలీఫ్లవర్ తిన్నారు. ఇక వాళ్ళు తిన్నారు గదా! నేను మధ్యాహ్నం గదా వంట చేసేదని జెప్పి ఈరోజైతే ఇదంతా క్లీన్ చేశాను. ప్రతి చిన్న గడ్డి గూడా ఉండకుండా అంతా పీకేసిన తర్వాత ఇక్కడ తులసి కోట పక్కన కొంచెం ఇక్కడ ఎండ వస్తున్నట్టు అనిపిస్తుంది. ఇంతకు ముందుకేంటంటే ఇక్కడ మామిడికాయ చెట్టు, పనసకాయ చెట్టు ఉండడం వల్ల ఇదంతా నీడనే ఉండేది. ఇగ వీట్లలో ఏ గింజలేసినా గూడా, ఏ చెట్లు పెట్టినా గూడా పెద్దగా కాకపోయేది. ఇంకోటేంటంటే ఇక్కడ భూమి గూడా అస్సలు మంచిగుండదు. చెట్లయితే మొలవనే మొలవవు. ఇగ అందుకే నేను గూడా చెట్లు పెట్టి, పెట్టి చానా అలసిపోయినా. ఒక్కొక్కసారి నేను దొండకాయ పెట్టినా, తర్వాత దొండ తీగ ఎన్ని సార్లు పెట్టినో, మళ్ళా తర్వాతొచ్చి బెండకాయ విత్తనాలు పెట్టినా, గోకరకాయ పెట్టినా, బీరకాయ పెట్టినా, కాకరకాయ, సోరకాయ, మళ్ళీ తర్వాత చిక్కుడుగాయ, ఇంకోటి దోస గింజలుంటాయి కదా! దోస గింజలు ఇవన్నీ పెట్టి, పెట్టి అలసిపోయి ఇక ఒక సంవత్సరం, సంవత్సరంన్నర నుంచి ఇగ నేను పెట్టడమే మానేశాను. మళ్ళా అనిపిస్తుంది కొంచెం మళ్ళా ఇప్పుడు ఏవైనా గింజలు పెట్టి ట్రై చేద్దామని చెప్పి అప్పుడప్పుడు ఇట్లా వర్షం పడ్డప్పుడు గోంగూర గింజలేసేది. ఆ గోంగూర గూడా వస్తలేదు. ఇగ నేను అలసిపోయి, అలసిపోయి మళ్ళా ఇప్పుడు 2 ఇయర్స్ అవుతుంది. కానీ మళ్ళా నాకిప్పుడు అనిపిస్తుంది కదా! చెట్లు పెంచుకోవాలని. నాకు చాలా అంటే చాలా ఇష్టం. ఇంటి ఆవరణంలో కూరగాయలు పండించుకుంటే ఎంత మంచిగుంటదో గదా! నాకైతే అట్లా నా చిన్నప్పటి నుంచి నేను ఊకే అనుకునేదాన్ని. ఏంటి అంటే, ఇట్లా కొంచెం భూముండాలే. దాంట్లోనే మనం ఈ కూరగాయల పంటలన్నీ పండించుకోవాలి. కోళ్ళ ఫారం ఉండాలే. ఇగ 24 గంటలు ఆ పనే జేయాలి అన్నట్టుగా నాకనిపిచ్చేది. నాకు వ్యవసాయం పనులు చాలా అంటే చాలా ఇష్టము. అప్పుడు నా మ్యారేజ్ కన్నా ముందు నేను అనుకునేదాన్ని గదా! అందరూ ఫ్రెండ్స్ అప్పుడప్పుడు టాపిక్స్ ఒస్తాయి గదా! ఎలాంటి వాళ్ళని మ్యారేజ్ చేసుకుంటారు అన్నప్పుడు, నేనైతే ఇదే అనుకునేదాన్ని. నేను చేసుకునే ఆయనకు 5 ఎకరాల పొలం ఉండాలే. ఆళ్ళింట్లో ట్రాక్టర్ ఉండాలే. తర్వాత ఊకే ఈ వ్యవసాయము ఆ 5 ఎకరాల పొలంలో ఈ పండ్లు, కూరగాయలు, ఈ ఆకుకూరలు ఇవన్నీ పండించాలే. ట్రాక్టర్ ఎక్కి పొలం దున్నాలే. వ్యవసాయం మొత్తం నేనే హ్యాండిల్ జేయాలి అన్నట్టుగా అయితే నాకనిపిచ్చేది. ఇగ నేనేమో అట్లా అనుకున్నానా, ఇగ మా సారేమో టీచరు. ఇగో తీసుకొచ్చి నన్ను బీహార్‌లో పడేసిండు. ఇప్పటికి నేను మా సార్‌తోనంటా ఈడుండి మనం ఏం జేస్తున్నాము, ఇంటికి పోదాం. ఇంటికి పోయిన తర్వాత నువ్వు టీచర్ జాబ్ జేసుకో. నాకొక ఎకరం, 2 ఎకరాల పొలం కొని, అలా నేనైతే కూరగాయలు పండించుకొని
వాటిని అమ్ముకుంటూ వ్యవసాయం చేస్తా అని చెప్పి మా సార్‌కి చెప్తే, మా సార్ అన్నాడు కదా! "వద్దొద్దు నాకు ఆ ఫీల్డ్ ఒద్దు. నేను టీచింగ్ ఫీల్డ్‌లోనే ఉంటా. నాకు టీచింగ్ అంటే ఫ్యాషన్" అని చెప్పి మా సార్ అన్నాడు. అయితే నేనన్నా కదా! ఈడుండే బదులు ఊర్లోకి పోదాం. ఊర్లోకి పోయినంక నువ్వు టీచింగ్ చేసుకో. నేను డిస్టర్బ్ చేయను గానీ, నాకు ఆ 2 ఎకరాల భూమి కొని నేను కాయగూరలన్నిటిని పండించుకొని నా వ్యవసాయం నేను చేసుకుంటా. నీ టీచింగ్ జోలికి నేను రాను. నా వ్యవసాయం జోలికి గూడా నువ్వు రాకు అని మా సార్‌కి చెప్తా అంటాడు గదా! మా సార్ అంటాడు 2 ఎకరాల పొలం అంటే మాటలా? ఇయ్యాల రేపు అర్ధెకరం పొలం గూడా కొనేటట్లేను. అలాంటిది నీకు 2 ఎకరాల పొలం కొనిచ్చి, నీకు ట్రాక్టర్ కొనిస్తే నువ్వు వ్యవసాయం చేసుకుంటావా అని మా సార్ అయితే నవ్వుతూ ఉన్నాడు. ఇక నాకేమో అంతే ఇగ నేను చెప్తా మా సార్‌కి, సర్లే ఇగ నువ్వు టీచింగ్ చేసుకున్నంత వరకు చేసుకో. ఎట్లైనా 60 ఏండ్లొచ్చినంక రిటైర్ అయితావు గదా! రిటైర్ అయినంక అప్పట్లోపు ఎకరం పొలం అన్నా కొనిపెట్టు. నువ్వు రిటైర్ అయినంకనన్నా సరే మనం కూరగాయలేసుకొని బతుకుదామని మా సార్‌తోని చెప్తా. ఇగ మా సారేమో ఇగ అప్పుడు చూద్దాంలే అన్నట్టుగా అంటాడు. ఇగ నేనేమనుకున్నానంటే ఇగ అటు ఎట్టయినా పోతట్లేము. ఇగ గీన్నో అదొకటి, ఇదొకటి మంచిగా చేసుకొని 2, 3 కూరగాయల చెట్లన్నా ఇంటి ముంగడ పెట్టుకుందాం అని చెప్పి మళ్ళా అదంతా క్లీన్ చేశాను. మళ్ళా మీషో నుంచి కొన్ని వెరైటీస్ సీడ్స్ ఉంటాయి గదా! అవన్నీ ఆర్డర్ పెట్టాను. అవొచ్చిన తర్వాత వాటన్నిటిని పెడతా. అవన్నీ మొలిసినాయనుకో ఓకే. మొలవలేదనుకో మళ్ళీ నా ఆశనైతే చంపేసుకుంటాను. ఇగ ఇప్పుడైతే వంట చేస్తున్నాను గదా! మార్నింగ్ చపాతీ, కాలీఫ్లవర్ కర్రీ పిల్లలిద్దరూ తిన్నారు. ఆ తర్వాత నేను అదంతా క్లీన్ చేసేసరికి 12 అయింది గదా! అప్పటికి నేను వంటేం జేయలేదు. ఇంకా స్నానం కూడా ఏం చేసుకోలేదు గదా! బాగా ఆకలైతుందని చెప్పి మ్యాగీ చేసుకున్నాను, తిన్నాను. ఇగ మ్యాగీ మళ్ళీ నేనొక్కదాన్నే తినలేను అని చెప్పి విషమ్మకి, అన్నయ్య గూడా మ్యాగీ పెట్టినా. ఇగ ఇప్పుడైతే టైమొచ్చేసి 1:00 అట్లా అవుతుంది. ఈ టైంలో అయితే వంట చేస్తున్నాను. ఇంకో 30 మినిట్స్‌లో మా సారయితే వస్తారు. ఇగ విషమ్మని, కన్నయ్యని కొట్టినా అని చెప్పినా గదా! ఎందుకు కొట్టినా అంటే మార్నింగ్ నుంచి 12 దాకా నేనేం పనులు చేస్తుంటే నాకైతే చాలా అంటే చాలా హెల్ప్ చేశారు. వాళ్ళు జేస్తుంటేనే నాకే వద్దు నాన్న మీరు చేయకుండే, మీరు బాగా మీకు వయసుకు మించిన పని జేస్తుర్రు. మీరు నాకింత హెల్ప్ చేయకూడదని జెప్పినా గూడా బ్రతిమిలాడినా గూడా వాళ్ళు వినలేదు. "నువ్వు ఒక్కదానివే జేస్తున్నావు గదమ్మా! నీకు హెల్ప్ జేస్తామని" వచ్చిండ్రు మంచిగానే పనంతా జేషిండ్రు అయిపోయేదాకా. ఇగ ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత అన్నం వండిన, పిల్లలకి మంచి వేడి వేడిగా అన్నం తినిపించిన. తినిపించినంక టైం వచ్చేసి 3:34 అవుతుంది. ఇగ అప్పుడు స్టార్ట్ చేషిండ్రు వాళ్ళు గొడవ. అయితే స్కూల్‌లో ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ ఉందని జెప్పినా గదా! మా సారేమో 4:00కి పోయిండు. ఇక వీళ్ళేమో అంతకు ముందు నుంచే గొడవ స్టార్ట్ జేసిర్రు. ఏంటి అంటే వీళ్ళు తినే కాడ గొడవ పడరు. తర్వాత ఏమైనా చాక్లెట్స్, బిస్కెట్స్ ఉంటాయి గదా! నువ్వెక్కువ తిన్నావు, నువ్వు తక్కువ తిన్నావు అని చెప్పేసి గొడవ పడరు. మళ్ళా తర్వాతనేమో హోంవర్క్‌లు చేసే దగ్గర గొడవ పడరు. అన్నిట్ల కాడ మంచిగా షేరింగ్ అండ్ కేరింగ్‌గా ఉంటారు గానీ, ఆడుకునే వస్తువుల దగ్గరకొచ్చేసరికి ఇగ వాళ్ళిద్దరి కొట్లాయితే స్టార్ట్ అయితది. ఎందుకు స్టార్ట్ అయితదంటే ఇప్పుడు విషమ ఏమన్నా బొమ్మలు తీసుకొని ఆడుకుంటుందనుకో కిచెన్ సెట్‌లు గానీ, లేకపోతే ఏదన్నా తను పట్టుకున్న బొమ్మని కానీ ఏం చేస్తాడంటే నాకు గావాలని జెప్పేసి దబుక్కున లాక్కుంటాడు. లాక్కోంగానే విషయం అంటది కదా! నేను ఈడ పెట్టినా కదా! నువ్వు ఈడనే ఉండని అని చెప్తది. మా కన్నయ్య ఏం చేస్తాడు, నువ్వే చెప్తావా అట్లా పెట్టమని నేను పెట్టొద్దా? నేను నాకు నచ్చినట్టు పెడతా అని చెప్పి ఆయన పెడతాడు. ఇక అప్పుడు విషయం అంటది, ఈడు చెప్పినట్టు అస్సలే ఇనడు. ఈడనే పెట్టు తమ్ముడు అని అంటది. అప్పుడు కన్నయ్య అంటాడు, నేను ఈడ పెట్టను, నేను వేరే కాడ పెడతా. నాకిది కావాలని అంటాడు. అప్పుడు విషముకి కోపమొచ్చి పళ్ళు కొరుకుంటే వాడిని కొట్టేటందుకు పోతది గానీ కొట్టడు. ఇక కన్నయ్య ఏం చేస్తాడు, "నువ్వు నన్ను కొడతానికి వచ్చినావు గదా!" అని చెప్పేసి కొడతాడాయన. ఆయనకి ఇట్లా గుద్దడం చాలా అలవాటు. ఇక గుద్దిండు విషమని. గుద్దిన తర్వాత ఇక మళ్ళేం చేసిండు వాళ్ళిద్దరు అట్లా కొట్టుకుర్రు. "నాన్న వద్దు నాన్న కొట్టుకోకుర్రి. మంచిగా ఆడుకోర్రి" అనంగానే మళ్ళేం చేసిండంటే మా కన్నయ్య విషమ ఆ కిచెన్ సెట్‌ని మొత్తం మంచిగా ఇక్కడ బొమ్మలన్నీ సెట్ చేసిన తర్వాత కన్నయ్య పోయి ఏం చేసిండంటే చేయితోని మొత్తం వాటిని నెట్టేసిండు. నెట్టేస్తే అన్నీ ఆ కప్సు, ఆ చిన్న చిన్న ప్లేట్స్ ఉంటాయిగా అవన్నీ పగిలిపోయినాయి. అంటే పగిలిపోయినాయంటే పడిపోయినాయి. పడిపోంగానే ఈడు నా బొమ్మలెప్పుడు పడేస్తాడని జెప్పేసి విషమ్మ పోయి కన్నయ్యని కొట్టింది. మళ్ళా కన్నయ్య కొట్టిండు. ఇగ సర్లే నాన్న మీరు ఇగ పడేస్తే పడేయండి. నువ్వు అట్లా చేయొద్దు నాన్న అని చెప్పి సర్ది చెప్పిన తర్వాత మళ్ళా ఇద్దరు కలిసి ఆడుకున్నారు. ఇట్లనే ఆడుకుంటుర్రు అవుతుంది. ఈ ఫైటింగ్ అవుతుంది. ఇగ నేనేం చేషినా అంటే మా సార్ ఇగ స్కూలుకి పోయిండు గదా! ఈవినింగ్ వర్క్ ఉంటది గదా! ఈవినింగ్ అంటే ఏముంటది ఆహ్, అప్పటి వరకు కొద్దిసేపు చదువుకున్నారు అన్నం తినంక. బెడ్‌రూమ్‌లో ఆ బుక్స్ అన్నీ సదిరేసి, బెడ్ షీట్స్ అన్నీ దులిపి, ఇల్లుకి, గిన్నెలు తోమి, పొద్దున ఆరేసిన బట్టలు తీసి, తర్వాత వాళ్ళకి చాయ్ వేడి జేయడము, అదే వాళ్ళకి పాలు వేడి జేయడము, నాకు చాయ్ పెట్టుకోవడము, ఇది చేస్తూ ఉన్నాననమాట. అప్పటికే టైం వచ్చేసి 5, 5:30 అవుతుంది.
3:30కి స్టార్ట్ అయిన గొడవలు, కంప్లెయింట్స్ 5:30 వరకు సాగుతూనే ఉన్నాయి. ఇక నేనేం చేసినా అంటే పాలు వేడి చేసుకొనొచ్చి ఆడబెట్టిన. బిస్కెట్స్ ఇచ్చిన. తాగండి నాన్న అని చెప్పి నేనేమో కుర్చీ మీద కూర్చొని చాయ్ అయితే తాగుతున్నా. ఇక వీళ్ళిద్దరూ పాలు తాగకుండా నువ్వే అట్లా చేసినావు, నువ్వే ఇట్లా చేసినావు అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు. ఇక నేనేమో కింద ఆడ పాలు పెట్టినా. పాలు పెట్టినంక కూడా వాళ్ళు ఫైటింగ్ చేస్తుంటే అప్పటికి నేను చాలా సార్లు వద్దు నాన్న ఫైటింగ్ చేయకూడదు అని చెప్పినంక కూడా కన్నయ్య ఏం చేసిండంటే విషమని పోయి ఇట్లా పొట్టల చేత్తోని గుద్దినట్టు చేసిండు. అయితే విష్ ఏం చేసిండంటే కన్నయ్యని కాలుతోని తన్నింది. తన్నంగానే వాడు కొంచెం అసుంట జరిగింది. మళ్ళా ఈయనొచ్చి కొట్టిండు. ఇద్దరు అట్లా బాగా తన్నుకుంటుర్రు. పొట్టలలో గుద్దుకుంటుర్రు. ఇక పాలేమో నేను ఆడబెట్టిన. ఇప్పుడు ఆ 2 కప్పుల పాలు పోతే మళ్ళీ ఇక పైనుంచి ఆ పాలు కింద పోయినా కూడా ఈయననేమో తన్నడము, ఆయననేమో గుద్దడము. ఇదంతా బాగా కోపమొచ్చి గట్టిగా కన్నయ్యని లేసి ఒక్కటి పీకిన. ఇక కన్నయ్యని కొట్టంగానే విషయం ఏం చేసిందంటే డోర్ తీసుకొని బయటికి పోయింది. గేట్లు కాడికి ఉంటదిగా ఆడికి పోయింది. ఇక కన్నయ్యనేమో అక్క చేసిందని చెప్పి ఇట్లా ఏడ్చుకుంటా చెప్పేసరికి ఇంకొకటి కొట్టిన. ఇక కన్నయ్యని 2 దెబ్బలు కొట్టంగానే ఆ మంచం ఎక్కి ఏడ్చుకుంటా కూర్చున్నాడు. విషమ్మనేమో నేను అడిగిన "విషు నీకు ఎన్ని సార్ల నుంచి చెప్తున్నా నాన్న అట్లా చేయొద్దని. నువ్వు అస్సలే ఇంటలేవు. నేను 2 అవర్స్ నుంచి చెప్తున్నా కదా చేయొద్దని" అని చెప్తే విషం అంటుంది కదా "నేను కాదు మమ్మీ తమ్ముడే" అని చెప్పేసి అంటుంది. ఇక సర్లే అని చెప్పి లోపలికి రా అంటే విషు అస్సలే లోపలికొస్తలే. ఆ డోర్ దగ్గరనే ఉంటుంది. ఇంకోసారి అట్లా చేస్తే కొడతా విషు నిన్ను. నీకు దెబ్బలు పడక చానా రోజులు అయితున్నాయి. అందుకే నువ్వు ఇట్లా చేస్తున్నావు అని చెప్పేసి అంటుంటే విషం ఏం చేసిందంటే ఆ గేట్ దగ్గర ఉండి ఏడుస్తుంది. గట్టి గట్టిగా ఏడుస్తుంది. వాళ్ళ తమ్ముడిని 2 దెబ్బలు కొట్టిండు కదా! కొట్టిన తర్వాత ఆమెను కూడా కొడతా అనే భయంతోనే ఏడుస్తుంది. నువ్వు సప్పుడు అంటే లోపలికొచ్చి నిమ్మలంగా పాలు తాగు విషం అని చెప్పిన. చెప్పినంక కూడా ఆమె గట్టి గట్టిగా ఏడవడంతోని మా పక్కన అంకుల్ వచ్చి "ఏమైంది పిల్లల్ని కొడుతున్నావా? అట్లా కొట్టొద్దు. ఇట్లా అయితది, అట్లా అయితది" అని చెప్పేసి తను నెగెటివ్ అన్నాడు. అప్పుడు ఇగ నాకు విషయం మీద మస్తు అంటే మస్తు కోపమొచ్చింది. అసలు నేను కొట్టనే కొట్టలే. కానీ నేను 2 దెబ్బలు కొట్టిన. ఇగ విషమునేమో బయటికి పోయి గట్టి గట్టిగా ఏడ్చేసరికి పక్కన అంకులు ఈ పిల్ల ఎంత కొట్టిందో ఈళ్ళని చెప్పేసి అట్లా ఇట్లా అని నన్ను బెదిరిస్తున్నాడు. ఇగ నాకు విషయం మీద బాగా కోపమొచ్చింది. "నువ్వు ఇంట్లోకొస్తావా? రావా?" అని చెప్పి గట్టిగా అనంగానే ఇగ విష్ ఇంట్లోకొస్తే అట్లనే వీపులో ఒక్కటి పీకిన. ఆ విషుని గట్టిగా కొట్టిన. కొట్టంగానే నా చేతికున్న గాజయితే పగిలిపోయింది. ఇక మమ్మీ ఇంకోసారి చేయను అని చెప్పి ఇక ఇద్దరు ఊకున్న తర్వాత పాలైతే తాగేసిండ్రు. ఏడ్చుకుంటూనే పాలైతే తాగడం అయిపోయింది. ఇక నేనేమో కొట్టిన ఒక 10 నిమిషాల తర్వాత అనవసరంగా కొట్టిందేంది, విషుని కొట్టినంక చేతి గాజనేది పగిలిపోయింది. ఇక 10 నిమిషాల తర్వాత ఆలోచన చేస్తే అంత గట్టిగా ఎందుకు కొట్టినా గాజు పగిలిపోయింది. ఒకవేళ గుచ్చుకుంటే ఏమవ్వును అని అట్లా అనిపించి చాలా బాధ అనిపించింది. కానీ విషమని కొట్టడం మాత్రం ఇట్లా, ఇట్లా ఇప్పుడు మనకెట్లా అంటే చెయ్యి మనం ఇట్లా ఒకటి ఇట్లా పాములాగా పెట్టి కొడతాం గదా! అట్లా కొట్టినప్పుడు అది సౌండే వస్తది గానీ దెబ్బ తాకదు. అంటే ఇగ ఆమె ఏందంటే నేను ఎక్కువ కొడతా అని చెప్పేసి భయపడ్డది. కానీ కన్నయ్యకైతే 2 దెబ్బలు ఎక్కువనే పడ్డాయి. ఇక నేను ఎంత చెప్పినా వినకపోవడంతోని ఈరోజైతే పిల్లలు నా చేతిలో దెబ్బలు తిన్నారు. ఇగ వాళ్ళని కొట్టినంక నాకు గూడా మస్తు బాధ అనిపించింది. ఇంగ విషయం అయితే నా దగ్గరికే రాలేదు కొద్దిసేపటి వరకు. ఎందుకంటే తను నా మీద అలిగింది. ఇగ పిల్లలు అలా సాడ్‌గా ఉండేసరికి నాకైతే నచ్చలేదు. ఇగ 5:30 తర్వాత వాళ్ళిద్దరిని షాప్‌కి తీసుకెళ్ళి వాళ్ళకి నచ్చిన చాక్లెట్స్ ఒక 2 అయితే కొనిచ్చాను. ఇగ చాక్లెట్స్ కొనిచ్చడంతోని వాళ్ళైతే హ్యాపీ అయిన్రు. ఇగ ఇంకోసారి ఇట్లా చేయకూడదు నాన్న అని చెప్పి నిదానంగా అయితే చెప్పిన. ఇగ ఇప్పుడైతే నెక్స్ట్ వాళ్ళు చదువుకుంటున్నారు. గా ఏమైంది నెక్స్ట్ హా? ఆ. జతన్ ఉంటుందా ఉండదు ఏం రాస్తున్నావు ఏం రాస్తున్నావు ఆ, కమ్మలు కమ్మలు నమ్మకు నువ్వెందుకు చెప్తున్నావు చెప్పని ఆ? చెప్పని అదే చెప్తే నువ్వు రాస్తావు ఆ? నాకు అక్క చెప్పిందే బాగుంది. ఉమ్. ఇగ పిల్లలిద్దరిని చదివించిన తర్వాత నైట్ అయితే అన్నం తినిపిస్తున్నాను.
విషమ్మకేమో దోసకాయ పచ్చడేసి పెట్టమని చెప్పింది. కన్నయ్యనేమో కూర పెట్టమనైతే చెప్పిండు. పిల్లలిద్దరికీ వేడి వేడిగా అన్నం వండి తినిపిస్తున్నాను. ఈ రోజంతా మంచిగా గడిచిపోయింది గానీ, పిల్లల్ని కొట్టినందుకే కొంచెం బాధగా ఉంది. ఇక ఈ వ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ మరి. గుడ్ నైట్.